సభాధ్యక్షులు, నేటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర గనుల శాఖ మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, నా సహచర ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బిబి పాటిల్ గారు, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయుని సోదరిమణులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సాయం సంధ్య వేళ ఏబిఎన్ రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్ళు అన్న నీ కష్టం ఐశ్వర్యం అన్నీ ఉన్నట్టున్నాయి, వాటన్నిటితో నిండు నూరేళ్ళు మానసిక ప్రశాంతతతోటి మరింత మంది మంచి పౌరులని, భారత పౌరులని మరింత గొప్పగా తీర్చిదిద్దేటువంటి విద్యాసంస్థల్ని స్థాపించాలని, ఆల్రెడీ మీకు ఉన్నటువంటి పేరుని ఇంకా కొనసాగించాలని ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు అరిస్టాటిల్. పిల్లలకి ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కొంతమంది చెప్పినట్టు చిన్న చిన్న డబ్బాలలో, చిన్న అపార్ట్మెంట్లలో, ఏసీ రూమ్లలో చదువు చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి ప్రకృతి ఒడిలో పల్లెటూరులో చదువుకున్నటువంటి వాళ్ళు, నాకు తెలిసి వేదిక మీద ఉన్న మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చినట్టున్నాం. ఎవరో ఒకరిద్దరు మా కొమరయ్య గారు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కాన్వెంట్ నుంచి వచ్చిర్రేమో కాదా కొమరయ్య, దాదాపు వేదిక మీద ఉన్న మేమందరం కూడా చిన్నప్పుడు ఇట్లాంటి ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి గ్రౌండ్లలో చెట్ల కింద చదువుకొని వచ్చినాం. కానీ ఈరోజు విద్యారంగం లోపల అనేక మార్పులు వచ్చినాయి. పిల్లోడు స్కూల్కి పోవాలంటే ఏసీ బస్సు ఉండాలి, పిల్లోడు క్లాస్ రూమ్లో కూర్చోవాలంటే ఏసీ క్లాస్ రూమ్ ఉండాలి. జస్ట్ లైక్ పోల్ట్రీ ఫామ్లో కోళ్ళను పెంచినట్టు మనం పిల్లల్ని పెంచేటువంటి పరిస్థితికి, దయనీయమైనటువంటి పరిస్థితికి మన విద్యా వ్యవస్థ దిగజారింది. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పిల్లలు మారాలని, పిల్లల యొక్క శారీరక దృఢత్వం పెరగాలని ఒక మంచి ఆలోచనతో, దూరదృష్టితో ఏవిఎన్ రెడ్డి గారు భాగ్యనగరానికి కొంచెం దూరమైనప్పటికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్తో ఒక స్పోర్ట్స్ స్కూల్ని, అదే రకంగా బాయ్స్ అండ్ గర్ల్స్కి రెసిడెన్షియల్ స్కూల్ని ఇంత గొప్పగా నిర్మించి, ఇంత స్పేసియస్గా నిర్మించినందుకు నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఏ దేశంలో అయినా విద్య, వైద్యం ఈ రెండు కాస్ట్లీగా అయిపోయినప్పుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ప్రభుత్వాలు పేదలకి విద్యను, వైద్యను ఉచితంగా అందించేటువంటి రీతి లోపల అడుగులు వేస్తున్నాయని ఆ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇకపోతే వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, కానీ నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి నుండి నేను రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిగా దాదాపు 1500 మంది నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారని చెప్పి ఏవిఎన్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ నాది ఒకటే ఒక విజ్ఞప్తి, దయచేసి అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీతో పాటు స్వామి వివేకానంద గారు చెప్తారు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని చెప్తారు. ఎవరైనా తప్పు చేశారు అనుకోరు పిల్లోడు, లేదా మేము తప్పు చేసినా ఎవడరా నీకు చదువు చెప్పినాడు అంటారు. కాబట్టి అందుకని చదువు చెప్పే మా సార్లందరికీ నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఎవరికైనా ఒక గురువు ఉంటాడు, ఆ గురువుని ఆదర్శంగా తీసుకునే విద్యార్థులు ఎదుగుతారు. కాబట్టి దయచేసి ఎవరైతే 1500 మంది ఇక్కడ మా ఏవిఎన్ రెడ్డి గారు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారికి మరింత మంచి పేరు రావాలని, మంచి విద్యార్థులు మీరు తయారు చేయాలని, సమాజానికి విద్యను అందించేటువంటి గురువులుగా మీకు అందరికీ కూడా మరొకసారి సవినయంగా అప్పీల్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. Thank you for your wonderful words, sir. May I respectively invite Sri G. Kishan Reddy Garu, a distinguished union minister and a seasoned leader known for his dedicated service to the nation. I request you to kindly grace the stage, sir.
సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గౌరవ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అదేవిధంగా టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు శాసన మండలి సభ్యులైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారు మన ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి నూతన విద్యా సంస్థను ప్రారంభించుకుంటున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా వారి 75వ జన్మదినోత్సవాన్ని లింకప్ చేసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా నేను మనందరి తరఫున, అదేవిధంగా నా తరఫున ఏవిఎన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు గత అనేక సంవత్సరాలుగా మన హైదరాబాద్ నగరంలో కానీ, ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసము అనేక విద్యా సంస్థలను ప్రారంభించి మరి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ఈరోజు విద్యా వ్యవస్థ ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకెళ్తా ఉంది. గతంలో మనం ఇటీవల 33 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానాన్ని మన దేశంలో తెచ్చుకున్నాం. మరి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే నాకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు చదువుకోవడం కోసం అమెరికానో, ఆస్ట్రేలియానో, కెనడానో, ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా కానీ ఈరోజు పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. మన విద్యార్థులు ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇతర దేశాలకు పోటీ పడే విధంగా మనం కూడా విద్యా వ్యవస్థను నిర్మాణం చేసుకొని ఆ రకమైనటువంటి అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా ఈరోజు మన యొక్క దేశంలో కూడా విద్యా సంస్థలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు డాక్టర్ చదవడం కోసం ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళకన్నీ నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయించింది, దేశంలో అన్ని జిల్లాలలో కూడా మెడికల్ కాలేజీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అనేకమైనటువంటి మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మెడికల్కి సంబంధించినటువంటి పీజీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీస్, కొత్త యూనివర్సిటీ వస్తూ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఏదైనా దేశంలో మరి ప్రపంచంలో మంచి విశ్వవిద్యాలయం, మంచి విద్యా సంస్థ ఉంటే ఆ విద్యా సంస్థను మన దేశానికి పిలుద్దాం తప్ప మన దేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పరిస్థితి త్వరలో రాబోతూ ఉంది. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మరి EU కంట్రీస్ కావచ్చు, అరబ్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికా దేశాలు కావచ్చు, వేలాది మంది విద్యార్థులు ఈరోజు భారతదేశానికి వచ్చి చదువుకుంటున్నారు. మన యొక్క సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నా, మన యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకున్నా, లేకపోతే అనేక విశ్వవిద్యాలయాలు దేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మన దేశానికి వస్తూ ఉన్నారు. ఇది పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సందర్భంగా నేను మన తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను, మీరు మీ పిల్లలను ఎవరు కూడా ఇతర దేశాలకు పంపించేటువంటి మరి ప్రయత్నం, ఇబ్బందులకు గురై చేయకూడదు. చాలామంది మనకు తెలుసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకొని
ఇతర దేశాలకు పిల్లలను పంపిస్తూ ఉన్నారు చదువు కోసం. కానీ ఆ పరిస్థితి మారింది. ఈరోజు మన దేశంలో కూడా ఇతర దేశాలకు తల్లదన్నటువంటి మంచి విద్యా సంస్థలు మన దేశంలో వచ్చాయి, రాబోతున్నాయి కూడా. కాబట్టి మన దేశంలోనే ఆ విద్యా సంస్థల్లో చేర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిస్థితి మారుతుంది, అనేకమైనటువంటి విద్యా విధానంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ విద్యా విధానంలో వచ్చేటువంటి మార్పులకు అనుకూలంగా మన విద్యా వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యా వ్యవస్థ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనేక రకాలుగా ఫీజు రియంబర్స్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక రకాల స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా గత